లూకాసు వార్త ఈ 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే ధనవంతుడి గురించి, బీదవాడైన లాజరు, దరిద్రుడైన లాజరు గురించి చెప్పినట్లుగా మనము చూస్తాం. ధనవంతుడు ఒకడు, అది మనం ఎక్కడ చూస్తామంటే 16వ అధ్యాయము 19వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంటుంది. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, అతడు కురుపులతో నిన్నవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చకన గోరెను. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు ఆనుకునుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలుకొనను నీటిలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగున్నే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండినట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి వినదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారిని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మోషేయు ప్రవక్తయు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు తన పరిచర్యను బీదల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా లోకాసు వార్తలో తను రాయడం జరిగింది. అలాగే మనం ఇందాక చదువుకున్నట్లుగా 16వ అధ్యాయంలో మనం చూసాము. అలాగే 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రులను, గుడ్డివాండ్రులను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతులు ఏంటి అంటే, బీదవారు నువ్వు పిలిచావనుకో నీ విందు సమయంలో, వాళ్ళు మళ్ళీ నీకు ఏమైనా తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కనుక నీవు దాని ఫలము దేవుని యొద్ద నుంచి పొందుకుంటావు. అందుకని అంటాడు కదా, నేను వస్త్రహీనుడై ఉంటిని, నాకు ఎవరైనా వస్త్రం ఇచ్చారా? నేను ఆకలిగొని ఉంటిని, నేను దిగంబరుడై ఉంటే నాకు ఎవరైనా వస్త్రం ఇచ్చారా అంటాడు కదా. కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అంటాడు ఆదికాండంలో అబ్రహాం గురించి. మనము ఎవరైతే పొందగోరు వారికి మనం సహాయం చేసే స్థితిలో ఉండి కూడా చేయలేకపోతామో అప్పుడు అది మనకి ఎంతో రేపొద్దున విమర్శకు లోనైపోతాం. అది ఎవరైనా కావచ్చు. ఆయన ప్రత్యేకించి బీదల మీద చూసారా, 12వ అధ్యాయంలో కూడా అలాగే ఉంటుంది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి అంటాడు. మీకు కలిగిన ఉన్నాయి అన్నీ కూడా ఈ లోకంలో మీరు ఏదైతే సంపాదించుకుంది నాది పేరు వీలునామా రాసేస్తారు డాక్యుమెంట్స్ మీద, దీని తదనంతరం నాదే లేదా నా బిడ్డలకే. ఎన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, కోట్లు లేదా లక్షలు లేదా వేలకు కోట్లు లక్షలు ధనవంతులుగా ఉన్నవారు దాచేసుకుంటారు. కారణం ఏంటంటే వారు ఇంకా అనుభవిందాం దాచిపెట్టి ఒకరోజు అక్కడ పెట్టే చచ్చిపోతారు.
అది ఆ ధనం ఎవరికి ఉపయోగం ఉండదు. రేపొద్దున కుమారుడు మంచివాడైతే దాన్ని నిలబెడతాడు, చెడ్డవాడైతే మొత్తం ఊడ్చి పడేస్తాడు. అలా ఎన్ని చూడలేదు మన చరిత్రలో. ధనము అశాశ్వతము అని దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఆ రోజు ఆ లాజరుకున్న ఆ రోజు ఆ ధనవంతుడికున్న ఆశ మనం ఇక్కడ గ్రహించాలి. ధనవంతుడు ఏమంటున్నాడంటే, ఇక్కడున్న ఈ వేదనకరమైన స్థలంలో నుంచి ఒక్కడు వెళ్ళి భూలోకానికి వెళ్ళి భూమి క్రిందకి వెళ్ళి భూమి దగ్గరికి వెళ్ళి, నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకూడదు. ధనవంతుడికి ఉన్న కోరిక అని టైటిల్ పెట్టచ్చండి దీనికి. ధనవంతుడికి ఉన్న కోరిక ఏంటి? ఆ కోరిక అంటే ఈ వేదనకరమైన స్థలమునకు ఎవరు రాకూడదు అంటే ఏం చేయాలి? నరకానికి, అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కోవడం ఉంటుందంట. ఈ వేదనకరమైన స్థలం రాకుండా ఉండాలి అంటే నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపం ఎవరి ద్వారా ఎవరితో క్షమించబడుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభు అని, నా పాపాల్ని సిలువలో కొట్టివేశాడని ఎవరైతే ఆయన యందు విశ్వాసము, నమ్మిక, నిరీక్షణ ఉంచి ఆయన మార్గంలో నడుస్తారో వారికే రక్షణ. అందుకనే లోకాసు వార్త అదే మనకు తెలియజేస్తుంది. రక్షకుడు దేని నుంచి రక్షణ అంటే నరకం నుంచి, అగ్ని గంధకాలు, అగ్ని మయమైన ధూమ్రమయమైన ఆ వేదనకరమైన స్థలంలో నేను ఉండాలని దేవునికి ఇష్టం లేదు కనుకే తన సొంత కుమారుణ్ణి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు కదా, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, ఇంకా ఇవన్నీ తెలిసినయే, ఆయన మన పాపములను ఆయన శరీరం మీద ఆ పాప శిక్షను విధించాడు ఎవరైతే ఆయన యందు విశ్వాసము. అలాగే తిమోతిలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తిమోతిలు రాసిన మొదటి తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు, యేసు ప్రభు పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవరైతే ఆయన యందు విశ్వాసము, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారే రక్షించబడతాడు. ఆ రోజు ఆ ధనవంతుడుకున్న కోరిక, ధనవంతుడుకున్న ఆశ ఏంటి అంటే, ఈ వేదనకరమైన స్థలమునకు ఎవ్వరూ రాకూడదు. నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు అంటే, భూమి మీద నువ్వు బ్రతుకుండగానే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని విశ్వసించాలి. నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించకుండా వీళ్ళు మతం అని నవ్వుకొని, ఎవరో కొంతమంది చేసిన చర్యలను బట్టి, వీడియోస్ బట్టి నువ్వు నవ్వుకొని హేళనగా, ఇది ఒక మతంగా, ఇది ఒక ఏంటంటే ఇది నవ్వులాటగా నువ్వు భావిస్తే రేపొద్దున్న మూల్యము చెల్లించుకుంటావు. సహోదరుడి చెప్తుంది, నేను దేవుడిని ఆధారం నీతో మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకో. లాజరు సుఖపడుతున్నాడు అక్కడ. కారణము తను ఈ లోకంలో ఏమీ సంపాదించకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఏమీ లేని వాడిగా, క్రీస్తు కలిగిన వాడిగా చనిపోయాడు. క్రీస్తు మీద విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి ఆయన మార్గంలో నడిచి ఒక పేదవాడిగా, ఒక దరిద్రుడిగా చనిపోయాడు. చనిపోయి పరదేశిలో అబ్రహాము రమ్మున ఆనుకున్నవాడిగా, సర్వ సుఖాలు అనుభవిస్తున్నవాడిగా అక్కడ మనం చూస్తాం. ఈ లాజరు ఇక్కడ దేవుణ్ణి, తనకున్న ఆస్తిని, తనకున్న ధనాన్ని, తనకున్న పేరుని, పలుకుబడిని, మాటకారితనాన్ని ఇవన్నీ ఆధారం చేసుకొని వాడు గర్వించి దేవుణ్ణే మర్చిపోయి, దేవుణ్ణే విస్మరించి, తన కడుపే దేవునిగా భావించి వాడు ప్రతిరోజు సుఖపడుతూ ఓదారంగు వస్త్రములు, సన్నని నార వస్త్రములు, ఓదారంగు అంటే రాజులు ధరించేది, పర్పుల్ కలర్, రాజులు ధరించే చక్కని వస్త్రాలు ధరించి, సన్నపు నార బట్ట, చాలా స్మూత్గా ఉండే బట్టలు, చాలా చక్కని డైట్తో కూడిన ఫుడ్ చక్కగా తినేవాడు. ఉన్నాడు, తిని ఉండి ఒకరోజు గుటుక్కుమన్నాడు, చచ్చి నరకంలో కూలబడ్డాడు. నువ్వు నేను కూడా అలాగా ఉండకూడదు. మనం ఎవరిలా ఉండాలంటే, మనకేమీ ఇక్కడ లేకపోయినా లాజరు వలె ఆ పరలోకంలో ఆ దేవుని మహిమలో నువ్వు నేను ఉండాలనే కోరిక మనం కలిగి ఉండాలి. ఆ కోరిక మనం సద్వినియోగం చేసుకోవాలి. అది మనం రీచ్ అవ్వాలి అంటే ఆయన చెప్పిన మార్గంలో మనము నడవాలి. ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నంత కాలమే, ఈ భూమి మీద ఉన్నప్పుడే పాపక్షమాపణ. నువ్వు ఎంతటి గొప్పవాడివైనా, ఎంతటి
టాలెంట్స్ కలిగిన వాడివైనా, ఎంతటి విద్యావేత్తమైనా, ఎంతటి గొప్పవాడివైనా, ఎంత మాటకారితనం ఉన్నా, ఎంతటి డబ్బు ఉన్నా, పలుకుబడి ఉన్నా, పేరున్నా, హుందా ఉన్నా, పోస్ట్ ఉన్నా, పొజిషన్ ఉన్నా, గొప్పవాడివైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి ఆయన పాపక్షమాపణ నువ్వు పొందితేనే నీకు పరలోక రాజ్యం. ఆయన్ని ఒప్పుకుంటేనే. మధ్యవర్తి ఒకటే, నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కటే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చేసిన పాపాలని మధ్యవర్తత్వంగా ఆయన్ని నీ బదులు ఆయన మరణించి, నువ్వు నరకంలో కూలబడకుండా ఆయన నీకోసం మరణించి, ఆయన పరలోక రాజ్యానికి నీకు మార్గాన్ని సరళం చేశారు. నువ్వు ఆయన విశ్వసించి ఆయన మార్గంలోకి వస్తేనే ఆ మార్గం గుండా నువ్వు యేసుక్రీస్తే నేను తిన్నగా పరదేశం తీసుకెళ్లిపోతాడు. లేదంటే ఆ రోజు ధనవంతుడు పడిన వేదన, ధనవంతుడికున్న ఆశ, క్రీస్తును అంగీకరించిన వారు ఎవరైనా సరే, వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే, వాళ్ళకి ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే, వారు కూలబడతారు. ఎక్కడ అంటే నరకంలో. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఈ భూమి మీద ఉండగానే నువ్వు పాపక్షమాపణకి అర్హుడు. ఒక్కసారి కన్ను మూసిన తర్వాత అది లేదు, అది ఎవరికైనా లేదు. ఇక్కడ ఉండగానే ఆయన అంగీకరించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిసం పొందుతానే నీకు నాకు రక్షణ. ఆ రోజు ధనవంతుడు అంటున్నాడు, అదైతే నాకు 5 సహోదరులు ఉన్నారు కింద, వాళ్ళు ఇక్కడ రాకూడదు. ఆయనకున్న ఆశ ఏంటంటే ఇక్కడ వ్యాధకర స్థలంలో వాళ్ళు రాకూడదు అంటున్నాడు. అయితే నువ్వు ఎవరొకరు పంపించి ఇక్కడి నుంచి, అక్కడ ఈ వేదనకరమైన స్థలం నుంచి వాళ్ళు ఇల్లు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మాట నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వేదన అటువంటిది, అగ్ని హారని, పురుగు చావరని, ఈ వేదనకరం అగ్ని గంధకమయమైన ఈ ప్రదేశం నుంచి ఒకళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముతారంటే అప్పుడు అంటారైనా, అబ్రహాం అంటాడైనా, ఆయన అక్కడ మోషే ప్రవక్తలు అనగా ఆ రోజు అక్కడ నాలాంటి సువార్థకుడు కావచ్చు, లేకపోతే పాస్టర్లు కావచ్చు, లేకపోతే ఇవాంజలిస్టులుగా ఉన్నవారు కావచ్చు, వారు చెప్తున్న సువార్తను అంగీకరిస్తే సరిపోతుంది. యేసుక్రీస్తు రక్షకునిగా, తన సొంత రక్షకునిగా ఎవరైతే ఒప్పుకొని వారి పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు మార్గంలో నడుస్తారో వారికే రక్షణ. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాడు. నీతిమంతుడు లేరు, ఒక్కడం లేదు. కానీ ఆ నీతిమంతుడికి ఎలా తయారవుతారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వలనే నేను నీతిమంతుడిగా మారతాం. నువ్వు నీతిమంతుడిగా అవతారము లేదా పురోగతి పొందాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసము, నమ్మకము ఉంచుట ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చిపడతావు. అక్కడ వేదనకరమైన స్థలం నుంచి ఒకళ్ళని పంపించిన ఇక్కడ ఎవరు ఇక్కడ చెప్తున్న వాళ్ళు మాటలు వినకపోతే అక్కడి నుంచి వచ్చి చెప్పిన వాళ్ళ మాట కూడా వీరు వినరు అని చెప్పి కన్ఫర్మ్ చేసి అక్కడ 16వ అధ్యాయాన్ని ముగించినట్టుగా మనం చూస్తాం. ఆ అధ్యాయం నాకు చదువుతున్నప్పుడు అతను ఆ అధ్యాయం చెప్తున్నప్పుడు ఎవరైనా ఏ ఒక్కరూ నశించిపోకూడదు అనేది యేసుక్రీస్తు తపనండి. అదే ఆయన ఆశ. అందుకనే మార్కు సువార్త కావచ్చు, మత్తయి సువార్త కావచ్చు, లూకా సువార్త కాదు, యోహాను సువార్త కావచ్చు, ఏ సువార్తలోనే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఒకటే, నమ్మి బాప్తిసం పొందండి, నమ్మండి, నేను మార్గమని నమ్మండి, సత్యమను అని నమ్మండి అని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయనే రక్షణ, ఆయనే రక్షకుడు, ఆయనే రక్షణ కార్యము, ఆయనే రక్షణ వలయము. విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే లూకా సువార్తలో మనం చూస్తుంది ఉపమానాలు ఎక్కువగా చెప్తాం. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి చెప్తాడు. ఉపమానాలు గురించి మనం కూడా ఎక్కువగా చూస్తాం. అలాగే తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రెపిల్ల, అదే ఇంకా మనకి ఏంటంటే మంచి సమరయుడు, ఉపమానాలన్నీ కూడా మంచి సమరయుడు. మన స్టోరీ మనకు తెలుసు కదండి. ఆ రోజు ఒకడు ఎరుకో నుండి దిగిపోతున్నాడంట. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి దిగి, అంటే యెరూషలేము అనగా దేవుని సన్నిధి నుంచి దిగి ఎక్కడికి పోతున్నాడు? ఎరుకో అంటే లోకం, పాపానికి సూచన. మధ్యలో సైతాన్ని పట్టుకున్నాడు, కొట్టాడు, పాడేశాడు. కానీ ఎవరు సహాయం చేయలేదు. దేవుని బిడ్డలుగా పిలువబడిన వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు. కానీ ఒక మంచి మనసున్న సమరయుడు వాడిని ఆదరించినట్టుగా, వాడిని కోటకోళ్ళ ఇంటికి తీసుకెళ్లి పరామర్శించి వాడిని బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ పొరుగువాడు ఎవడు అంటే కష్టాల్లో ఉన్నవాడు. నీకు చేతనైన సహాయం నువ్వు చేయగలిగినప్పుడు వాడికి నువ్వు చేయాలి. ఇది బైబిల్ యొక్క సారాంశం. అలాగే తప్పిపోయిన గొర్రె. ఇప్పుడు అంటే 99 మంది పాపులు
100 మందిలో ఒకడు తప్పిపోయాడంట. ఆ ఒక్కడు కూడా మారు మనసు పొందాడు. తప్పిపోయినోడు మారు మనసు పొందితే ఈ 99 మంది నీ పక్కన పెట్టి తప్పిపోయినోడు బాగుపడితే ఎంత ఆనందం అండి. తప్పిపోయినోడు దొరికితే ఎంత ఆనందం అండి. 99 గొర్రెలు మన దగ్గరే ఉన్నాయి, కానీ తప్పిపోయాడు. వెతికి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు మన ఈ భూలోకంలోకి వచ్చారు. ఎవరైతే అలా తప్పిపోయారో వారిని రక్షించడానికే మంచి కాపరుగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అంగీకరించగలవా? క్రీస్తును ఒప్పుకోగలవా? ఒప్పుకుంటే నీకు రక్షణ, ఒప్పుకుంటే నీకు పాపక్షమాపణ, ఒప్పుకుంటే పరలోక రాజ్యం నిన్ను వెల్కమ్ చేస్తుంది. ఒప్పుకోకపోతే మీ ఇష్టమే అది. అలాగే తండ్రి 2 కుమారులు, తప్పిపోయిన చిన్న కొడుకు దుర్వ్యాపారం చేసి తన దగ్గర ఉన్నదంతా పాడు చేసేస్తాడు. ఆ దేశంలో కనీసం పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకనప్పుడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, నా తండ్రి సమృద్ధి కలవాడు కనుక నేను దుర్వ్యాపారం చేసి వ్యభిచారం చేసి నేను నా సర్వస్రాన్ని కోల్పోయాను, నా డబ్బును కోల్పోయాను, నా సమయాన్ని కోల్పోయాను, నా ఆరోగ్యాన్ని కోల్పోయాను. ఇప్పుడు నేను తండ్రి కుమారుడిగా పిలిపించుకోవడానికి యోగ్యం కాదు. కానీ నా తండ్రి నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వారిలో ఒక్కడిగా నన్ను నా తండ్రి ఎంచినా చాలు, ఒక కుమారునిగా నేను అర్హత పోగొట్టుకున్నాను. కానీ నేను ఇప్పుడు మారు మనసు పొందాను. నేను చేసిన పాపం, దుర్వ్యాపారం చేసి నా తండ్రి దగ్గర నుంచి వేరైపోయాను. కానీ ఇప్పుడు నా తండ్రి దగ్గర క్షమాపణ, మారు మనసు కలిగి నా తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళటమే, దూరంగా ఉండగానే తండ్రి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టి ఉంగరం తొలగించి కాళ్ళకు చెప్పులు తొలగించి తన ఇంటికి తీసుకెళ్లిపోయి కొవ్విన దూడను వధించి చక్కగా విందు చేయించి చక్కగా సంతోషిస్తాడంట. ఏంటి దాని అర్థం ఏంటి అంటే, నువ్వు నేను దేవునికి కుమారులము, నువ్వు నేను మార్గం తప్పిపోయాం. దేనివల్ల అంటే ఈ లోకం అనే పాపంలో పడి దేవునికి దూరం అయిపోయాం. తద్వారా నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే ఏసే క్రీస్తుని ఆయన రక్షకుడైన ఆయన మార్గంలోకి నువ్వు రాగలిగితే ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? పరలోకంలో విందు చేయడానికి. నిన్ను రక్షిస్తే ఆయనకు సంతోషం. నువ్వు ఇంకా దూరంగా ఉండగానే నువ్వు ఆయన తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీకు అధికారాన్ని ఇస్తాడు, రాజ్య వారసునిగా. నీకు ఉంగరము, రక్షణ ఇస్తాడు, నీకు అధికారాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, తన ఇంటికి తీసుకెళ్తాడు, విందు చేస్తాడు. ఇవన్నీ మారు మనస్సుతోనే ముడిపడి ఉన్నాయి. గమనించాలి, మారు మనస్సు, పశ్చాత్తాపం నిజంగా పడి, ప్రతిరోజు మారు మనసు కాదు, ప్రతిరోజు ఒకసారి పశ్చాత్తాపం, ఒకసారి మారు మనసు మనం పొందిన తర్వాత మళ్ళీ చేసిన పాపానికి మళ్ళీ తిరగకూడదు. కడగపడిన పంది బురదలోకి వెళ్ళినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ మనం ఆ పాపంలో పడకూడదు. మరి మన పశ్చాత్తాపం నిజమైనదై ఉండి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీ కొరకు నా కొరకు క్షమించడానికి, తన రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇప్పుడు మనము లూకా సువార్తను ఇంకొక క్యారెక్టర్ మనకి కనిపిస్తుంది. 19వ అధ్యాయంలో ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇదే లూకా సువార్తలో జక్కయ్య ఆ రోజు సుంకపు గుత్తదారుడు అయితే వేడి చెట్టు ఎక్కుతాడు. క్రీస్తు వస్తాడు, చూస్తాడు, దిగమంటాడు, దిగుతాడు. దిగిన తర్వాత జక్కయ్య యేసులో ఉన్న యేసుక్రీస్తు యొక్క పలకరింపులో కావచ్చు, యేసుక్రీస్తుని చూసిన తర్వాత జక్కయ్య తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంటాడు. ఒకప్పుడు ప్రజల దగ్గర పన్ను పీడించి ఒక పన్ను వసూలు చేసే పిపాసిగా ఉన్న ఈ జక్కయ్య యేసుక్రీస్తు పలకరింపుతో, యేసుక్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని చూసిన తర్వాత, నేను ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే 4 ఇచ్చేస్తా, అలాగే నా దగ్గర ఉన్న దాంట్లో సగం అమ్మేసి బీదలకు ఇచ్చేస్తానని చెప్పి యేసుక్రీస్తు ఏ బోధ చేయకపోయినా ఆయన ఆల్రెడీ గతంలో వినున్నాడు, ఆయన బోధనలు వినున్నాడు. ఆయన చూసిన తర్వాత ఆయనలో మార్పు కలిగింది. ఆ రోజు చక్కగా తన యేసును తన ఇంట చేర్చుకొని తన యేసు ఇచ్చే రక్షణను ఆ రోజు ఆ జక్కయ్య పొందుకున్నాడు. కానీ ఒక పడుచువాడున్నాడు. ఆ పడుచువాడైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు, కానీ అతను మిగుల ఆస్తి కలిగిన వాడు గనక యేసుక్రీస్తు నీకు ఒకటి కొదువుగా ఉంది, అది ఏంటంటే ప్రేమించలేకపోతున్నావు. నువ్వు బేదలను ప్రేమించు, నీ ఆస్తిని వాళ్ళకి పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటే, అతను మిక్కిలి ధనము కలిగిన వాడు గనక వ్యసనపడుచు యేసుక్రీస్తుని విశ్వసించకుండా వేరైపోయాడండి. ఇక్కడ జక్కయ్య ఇటుపక్క మిగుల ధనవంతుడు. మీరు ఎలా ఉండాలో మీరే చూసి చేసుకుని, ధనవంతుడు నరకానిలో
బాధపడుతున్నాడు. ఇక్కడ ఈ భూమి మీద సుఖం అనుభవించాడు, నరకంలో బాధపడుతున్నాడు. జక్కయ్య కావచ్చు, ఆ దరిద్రుడు కావచ్చు, లాజరు కావచ్చు, వీరందరూ పరలోకంలో పరదేశంలో సంతోషిస్తారు. బ్రదరు, ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కదా, నిజంగా పరలోకం ఉందా, పరదేశం ఉందా, అసలు ఇవన్నీ నీకెలా తెలుసు బ్రదరు? నువ్వు కూడా ఏదో బైబిల్ చదివి చెప్తున్నావు తప్ప ఇది నిజం. ఒక రోజు కన్ను మూసిన తరువాత అసలు సిసలైన సంగతి బయటకు వస్తుంది. ఆ విషయం గమనించాలి. ఆ విషయం అప్పుడు కళ్ళు మీరే తెలుసుకుంటారు. అలాగే ఆ రోజు అదే దొంగల గురించి కూడా యేసుక్రీస్తు చెప్తే, ఆ రోజు యేసుక్రీస్తుతో సిలువ వేయబడుతున్న వారిలో ఇద్దరు దొంగలు ఉంటారు. ఒక దొంగ క్రీస్తుని విశ్వసించడు, కానీ ఒక దొంగ ఆ మరణించే సమయంలో కూడా క్రీస్తుని ఒప్పుకుంటాడు. మనమైతే అనేక పాపాలు చేసి ఈ మరణ శిక్షకు పాత్రలుగా ఉన్నాం, కానీ ఆయన ఆయన ఏ తప్పు చేయకపోయినా శిక్షకు పాత్రుడిగా ఎంచబడి ఆయన నీతిమంతుల కోసం చనిపోతారని చెప్పి ఆ రోజు ఆ దొంగ యేసుక్రీస్తుని, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని చెప్పి అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ఆ రోజు ఆ దొంగకి ఒక భరోసా ఇచ్చారు. అలాగే దొంగ పరదేశంలో యేసుక్రీస్తులో కలుసుకున్నాడు ఆయన. అద్భుతం. నువ్వు వేడుకోవడమే, యేసుక్రీస్తు నువ్వు మనసారా ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు మన్నించు అంటే నీ పాపాలు మన్నించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకుంటావా? నీ పాపాలని ఇస్తావా? నీ మనసును దేవునికి ఇస్తే పరలోక రాజ్యం నీకు ఇస్తాడు. అలాగే ఈ లోక సువార్తను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఈ లోక సువార్త మొత్తం 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 24 అధ్యాయాల యొక్క సారాంశము యేసుక్రీస్తు ఒక రక్షకుడు, లోక రక్షకుడు, ఆయన విశ్వసిస్తేనే నీకు రక్షణ. మొదటి అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం వరకు యేసుక్రీస్తు ఈ లోక సువార్త మొత్తము 5 పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకుంటే, మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు పరిచర్యకు సిద్ధపాటు. అలాగే 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గలిలయలో చేసిన పరిచర్య. అలాగే 9వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యెరూషలేములో ఆయన చేసిన ప్రసంగాలు కావచ్చు, ఉపమానాలు కావచ్చు, ఆయన చేసిన అద్భుతాలు కావచ్చు, ఆయన చేసిన పరిచర్య ఈ అధ్యాయాల్లో కనిపిస్తుంది. అలాగే 20వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు, అనగా 20 నుంచి 23 వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చివరి వారం ఆయన యెరూషలేములో ఆయన అనుభవించబోతున్న సంఘటనలు, చివరి వారం యేసుక్రీస్తు యొక్క చివరి వారంలో చోటు చేసుకున్న సందర్భాలు, సంఘటనలు, ఆయన చేసిన పరిచర్య, అదంతా కూడా మనకి ఆ అధ్యాయంలో కనిపిస్తుంది. 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానం, ఆరోహణం ఇవన్నీ కూడా 24వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. విచిత్రం ఏంటంటే, లోకా సువార్త సంతోషమైన వర్తమానము అని చెప్పి ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వర్తమానం అని సంతోషంతోనే లోకా సువార్త ప్రారంభం అవుతుంది. అలాగే ఎండింగ్ కూడా సంతోషకరంగానే, ఆనందంతోనే ఎండ్ అవుతుంది. ఆ విషయం మనం చూద్దామండి. లోకా సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది.